గిరిజనులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని నిలదీశారు. ఇదేనా సామాజిక న్యాయం అంటూ ప్రశ్నించారు. అరకులో రా కదిలిరా సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ పాలనలో కన్నీళ్లే దిక్కయ్యాయని ఆరోపించారు. మనం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది. నేను అడుగుతున్నా, నేనిచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా? నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా, దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నావు. నేను అడుగుతున్నా, అరకులో ఒక సవాలు విసురుతున్నా. ఇక్కడుండే గిరిజనులకు జీవో నెంబర్ 3 ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక్క మంచి పని మీకేమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు. ఈ రోజు మీరు చూడండి, 16 పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు లాటరైట్ పేరుతో బాక్సైట్ దువ్వే పరిస్థితికి వచ్చాడు. మన ఎమ్మెల్యేలు పోరాడారు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పోరాడారు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు గాని లాటరైట్ దోపిడీ ఆపలేదు. ఆ లాటరైట్ ఎక్కడికి వెళ్ళింది? ఏజెన్సీ ప్రాంతం నుంచి భారతీయ సిమెంట్కి వెళ్ళింది. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది అంటే గిరిజనుల యొక్క ఆస్తిని, సహజ సంపదని దోచుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. 30,000 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన చాలా మంది ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ఇన్ని జరిగిన ఈ ముఖ్యమంత్రిలో మార్పు లేదు. ఇతను ఒక జలగమారిగా తయారయ్యాడు. ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి, మా ఆడబిడ్డల మంగళసూత్రాన్ని తెంపడానికి వచ్చాడు తప్ప మనల్ని ఉద్ధరించడానికి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.